పప్పు ఇష్టమా మీకు? అయితే మెంతికూర పప్పు చేసుకుందాం రండి. నేను 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఎర్ర కందిపప్పు 2 కలిపి ఇలా ఉంచుకుంటానండి ఈక్వల్ క్వాంటిటీస్లో. అన్ని పప్పులకి ఇదే వాడతాను. ఒక గ్లాస్ పప్పు తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లోకి తీసేసుకోండి. అందులో 6 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం చింతపండు, అలాగే మెంతికూర. ఇది నేనే పండించాను, పాత వీడియోల్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పప్పులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల పప్పు టేస్టీగా ఉంటుంది, అలాగే తొందరగా మెత్తగా ఉడుకుతుంది. ఆయిల్ వేసుకున్నాక ఇందాక చూపించిన కూరగాయలన్నీ కట్ చేసి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. పచ్చిమిర్చి, టమాటో, కొంచెం చింతపండు. నేను టమాటాలు ఎక్కువ వాడతానండి, చింతపండు చాలా తక్కువ వేస్తాను. అలాగే ఉల్లిపాయ మొత్తం ఇందులోనే వేసేస్తున్నానండి. ఇంకా తాలింపులోకి నేనేం ఉల్లిపాయ వేయను. అలాగే క్లీన్ చేసుకున్న మెంతికూర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులోకి పసుపు వేస్తున్నానండి. నేను పసుపు ఎక్కువ వాడతాను, మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 5 విజిల్స్ రానిద్దాం. మామూలుగా అయితే పప్పు పాత రోజుల్లో లాగా గిన్నెలో పెట్టి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి, కానీ పొద్దున్నే హడావిడిగా ఉంటాం కదా, కుదరదు. అందుకే కుక్కర్లో పెట్టాను. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ముద్దకంతో బాగా మెదిపేసుకుందాం. మా సైడ్ దీన్ని ముద్దకం అంటారు, మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. బాగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ కరెక్ట్గానే వేసానండి, పప్పుకు తగినంత. మీరు ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 మెంతులు వేయండి. మెంతులు వేయడం వల్ల చేదేం రాదు, బాగుంటుంది. 4 మెంతులు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఇవన్నీ వేగాక కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వల్ల డైజెషన్ బాగా అవుతుంది. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే నేను వేయలేదు. ఇవన్నీ వేగాక మీరు గమనిస్తే నేను పప్పులోకి తాలింపు వేయలేదు, తాలింపులోకి పప్పు వేసాను. ఇలా వేయడం వల్ల టేస్ట్ మారుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. అన్నీ వేశాక ఒక్క 2 నిమిషాలు ఉడకనిచ్చామంటే మన టేస్టీ మెంతికూర పప్పు రెడీ. ఇందులోకి ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై ఏదైనా బాగుంటుంది. నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇవాళ మా పాప ఆమ్లెట్ అడిగింది, అందుకని ఆమ్లెట్ వేసి తనకి లంచ్ బాక్స్ ఇలా పెట్టేశాను. మీకు ఈ వీడియో నచ్చితే